దీంట్లో ఇలా కుట్రలో భాగస్వామ్యం అయ్యారు. ఇలా కుట్రలో భాగస్వామ్యం అయితే ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు బంధుకు పిలుపునిచ్చినాయి. బంధుకు పిలుపునిస్తే వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు, వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు, వీళ్ళు బంధుకు మద్దతు ఇస్తారు. సిపిఐ కూడా ఇస్తుంది, సిపిఐ కూడా ఇక ఆఖరికి సిపిఐ కూడా బంధుకు మద్దతు, సిపిఐ సిపిఎం అందరు ఇస్తున్నారు. వీళ్ళు కూడా బంధుకు మద్దతు ఇచ్చారు. మరి ఇలా దొంగేవాడయా? ఇక అన్ని పార్టీలు అయిపోయినట్టే దాదాపు. ఇక బంధుకు మద్దతు ఇవ్వాల్సింది ఒక బుట్టంగారి మాధవరెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఇక అంతే. ఎవరైతే ఏ పిల్లగాడైతే బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పి కోర్టుకు పోయిండో ఆ పిల్లగాడే గారు ప్రకటన చేసి బంధుకు సంపూర్ణ మద్దతు అని ప్రకటిస్తే సంపూర్ణం అయిపోతుంది. ఎవరి మీద ఇది ఈ పోరాటం? ఎవరి మీద జరుగుతుంది పోరాటం? మీకు ఎవరి మీద అనుకుంటారు భయ్యా ఈ పోరాటం? ప్రభుత్వం కదా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాదా, ప్రతిపక్షాలు కాదా? గవర్నమెంట్కు వ్యతిరేకంగానా, ప్రతిపక్షం పైననా, లేకపోతే వ్యక్తుల పైననా, వ్యవస్థపై? దేని మీద ఈ బంధు? దేనికోసము? ఎవరి మీద చేస్తున్నారు? అసలు ఎవరి మీద చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి మీరు. అసలు బంద్ ఏంది, కథ ఏంది? ఈ బంధు దేనికోసం అర్థమవుతుందా కనీసం? కుట్రదారులంతా కలిసి మద్దతు ఇస్తుంటే బంధు జరిగితే మళ్ళీ వాళ్ళ ట్రాప్లో ఉన్నట్టు కదా. వీళ్ళు మద్దతు ఇచ్చుడేంది? వీళ్ళకు వ్యతిరేకంగా జరగాలి కదా మా బంధు. ఈ ముగ్గురు కుట్రదారులకు వ్యతిరేకంగా బంధు జరగాలి. కానీ ఈ ముగ్గురు కుట్రదారులు మద్దతు ఇస్తే బంధు జరగడం ఏంది? ఈ ముగ్గురు కుట్రదారుల దగ్గరికి మన బీసీ నాయకులు పోయి బంధుకు మద్దతు ఇవ్వమని కోరుడేంది? ప్రభుత్వమే బంధు ప్రకటిస్తాయేనా? ప్రభుత్వమే బంధు ప్రకటిస్తుందేనా? అధికార పార్టీ అధికార పార్టీ బంధుకు పిలుపునిస్తుందా? చరిత్ర ఉందా?